కోసం చూసి నన్ను గెలిపించిన గ్రామస్తులకు మరి కులానికి అందరికీ శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నేను కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ హామీలో అనగా 3, 4 వార్డుల మధ్య పెద్ద సమస్య ఉన్నది, డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉంది. అది ఒకటి. ఇంకోటి కరెంటు, ఇక్కడ కాశాల కరెంటు ట్రాన్స్ఫార్మర్ లేదు. అది పెట్టి కనీసం బోరేసి 10 సంవత్సరాలు ట్రాన్స్ఫార్మర్ లేదు. తక్షణమే ఇదే రోజునే ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి అక్కడ పెట్టించిన ఏ గారితో ఇవైతోనే ప్రారంభించిన నా పాలన అనేది. ఇంకా ముఖ్యంగా బీరాయ గుడికి సీసీ రోడ్ లేదు. ఈ సీసీ రోడ్ ఎమ్మెల్యే గారితో మనం ఇది ఓపెన్ చేసిన గుడి శంకుస్థాపన చేసిన మనం మాట్లాడినాం, పెట్టిస్తా అన్నాడు. అదే సుతం పెట్టిస్తాను. ఇంకా గుడి చుట్టూ సీసీ పోయిస్తాను. ఇంకా మరియు మనకు అసలు ఇంతవరకు మా గ్రామం మేము ఇంత ఉన్నాం కానీ చిన్న చిన్న గ్రామాలలో కూడా గొల్లకాపల సంఘం ఉన్నది కానీ మాకు సంఘం లేదు. ఇదివరకు అట్టి సంఘాన్ని చూద్దాం నేను కృషి చేసి నిర్మాణానికి కృషి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకా మన కులంలో ఏ సమస్యలు ఉన్నా కానీ గొర్రెకాడ ఏ సమస్య ఉన్నా కానీ అందరితో మాట్లాడి మీకు అందరికీ నేను న్యాయం చేస్తానని ఈ సభ ముఖంగా మీకు హామీ ఇస్తున్నాను. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీరుస్తానని, మీకు సొంత సమస్యలు ఉన్నా తీరుస్తానని నేను హామీ ఇస్తున్నాను. నేను ఏకపక్షంగా పోనని దేవుని ముందు నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. జై కుర్మా. నా ఊరు నా గ్రామంలోనే ధోనితో వెళ్ళిపోతాను కానీ నేను ఏకపక్షంగా పోనని మీకు హామీ ఇస్తున్నాను. ఇది నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కులాస్తులకు అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు ముగించుకుంటాను. జై కుర్మా. జై కుర్మా. జై కుర్మా. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. జై జై కుర్మా. మన